ప్రైజులా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యములు కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఉంది. ఆశపడుతున్నాను. జాగ్రత్తగా విని దేవుడి మాటలు గ్రహించి మన ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఎవరి పశ్చిమగా ఉన్నాడు, ఎవరి సమీపంగా ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు రక్తముతో కడబడిన వాళ్ళు అలా శాపగ్రస్తులై ఉంటే అలా క్షమించి రక్తముతో పరిశుద్ధపరిచిన వారుగా యేసు అంగీకరించాడు. ఎవరు సమీపంగా ఉన్నాయండి? దేవుడు. మరి పాపారోత జీవితాల్లో నడిచిన వాళ్ళు క్షమించేసి యేసు రక్తములతో కడిగబడిన మరి మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన సమీపంగా ఉండి అంగీకరించుకున్నాడు. దేవుడు ఈ లోకానికి సృష్టికర్తగా అనేకులకు ఆయన మూలరాయి తలరాయిగా అంగీకరించుకున్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి అంగీకరించాడు సృష్టికర్తగా. ఈ వాక్యం చూస్తే ఎపిసి గ్రంథంలో రాయబడి ప్రకారముగా 3 అలాగే 13 వెళ్తే మాట రాయబడింది. కాబట్టి నా నిమిత్తం నాకు వచ్చిన శ్రమ మీకు అదృశ్యమై ఉన్నట్లు దేవుడి మార్గములు ఉండే నిమిత్తం కావాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరి అదే విషయములను 2:13లోకి వెళ్తే ఆయన మునుపు దురుష్టులైన ఇప్పుడు మీరు ఆయన ఉన్నారు, సమాధానగా ఉన్నారు. మీకొనుకు మాకొను ఉండేలా దోషుష్మనక నిపరాధులమలై ఆజ్ఞ ప్రకారముగా ధర్మశాస్త్ర ప్రకారముకు శరీరముకు కొట్టిపోయిన మధ్య గోడలకు పగలకొట్టినంట. ఇక్కడ ఏముందండి? ఆయన క్రీస్తు యేసు రక్తమునందున సమీపమై ఉన్నాడు. ఆయన సమాధానము, మన సమాధానం కావాలి. ఈ రోజు సమాధానం లేదు. సమాధానాలకు ఎంత ఎంచబడ్డాం? క్రీస్తు యేసు నలుగులు ఉన్నట్లుగా ఆయన సమాధానం కలిగి ఉన్నాడు. ఇక్కడ వాక్యం రాయబడిందంటే, మీరు సమీపిస్తులై ఉన్నారు కనుక సమాధానం ఏమిటి మీకు మనకు ఉండినలా దోషమును అనగా అపరాధములకు ఆజ్ఞలకు ధర్మశాస్త్ర ప్రకారముగా ఇది అనగా మరి శరీరములు కొట్టుబేడి చేత మధ్య గొడవలకు పగలగొట్టి మన ఉభయములకు ఏకరం శీర్షను నూతన పురుషుడిగా మరి ఆయన సృష్టించాడు. మరి దేవుడు నూతన వ్యక్తిగా ఉండి మరి పురుషుడిగా దేవునికి అంగీకరించాడు. తండ్రి అంగీకరించాడు సృష్టిగా. మరి దేవుడు అంగీకరించని ఈ లోకానికి మరి పాపరోత్తర జీవితంలో ఉండిపోయారు. సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు ఉండాలి. లోకానికి కనికిరి సమాధానం పరచాలి. సమాధానం లేక చాలా మంది కూడా ఆయన ఉన్నాడు. ఇద్దరు తనకు ఒక్కన నూతన సృష్టిగా చించను. తన శిలువ వలన ఆ దోషము సహించి ఆయన ద్వారా వీరిద్దరికి ఏకశరీరముగా చేసి దేవునితో సమాధాన పరిచారు. ఇద్దరు మరి శిలువ యాగం చేసిన దేవుడు ఇద్దరు దొంగలు ఉన్నారు, పట్టుకున్నారు. సమాధాన పరుషుడు, తండ్రి నీ రాజ్యమును వచ్చే వరకు నా చిత్తం నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అంటే అప్పుడు అన్నాడు, ప్రభు నువ్వు నాతో పాటుగా పరదేశులై ఉంటావు. అది ఇంటికండి పరదేశులు ఉంటానని తెలిసే మరి శిలువ సాక్షిగా శిలువలో ఉన్న మరి ప్రత్యక్షగా పడిన ఆయన మన కోసం మరణ త్యాగం చేశాడు. ప్రియమిత్రులారా, ఈ విషయం మనంతరం తీర్చుకోవాలి. వాక్యము మనం విన్నప్పుడు గ్రహించి ఈ వాక్యం ఏం చెప్తుంది? ఏ సమీపంలో ఉన్నాం? క్రీస్తు యేసు రక్తముల కడబడినట్లుగా సమీపం ఉన్నామా? లేదా క్రీస్తుని దూరం పెట్టేసి మన పాపారవత జీవితాల్లో దూరం ఉంటున్నామా? అంగీకరిస్తున్నామా? ఏ సమీపం ఉంటున్నాం? ప్రభు అంటున్నాడు, నీకు నాకును ఒక మధ్యన నిర్మాణంగా ఏర్పాటు చేసుకోవడం. ఇద్దరి మధ్య నామములు కూడి ఉన్న చోట అంగీకరించే నిర్మాణం కావాలి, సమాధానం కావాలి. ప్రార్థనలో శక్తి ఉంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, తన శిలువులకు ఆ దోషము సహించి సృష్టించి మరి దాని వీళ్ళిద్దరు ఏకశరీరము చేసి సమాధానం ఇలాగ సరిచినగా సమాధానకరుడై ఉన్నాడు. ఈ రోజుల్లో సమాధానం లేదు. సమాధానంలాగా ఎంతమంది బాధపడుతున్నాం? కుటుంబంలో సమాధానం లేదు, భార్యలో సమాధానం లేదు, భర్తలో సమాధానం లేదు, బిడ్డలో సమాధానం లేదు. సమాధానగా కర్తగా ఉన్నాడు. సమాధాన పరుచిన వాడు కర్త యెహోవా నువ్వే. మరి ఆయన ఒకరితో ఒకరు అంగీకరించాలి, భార్య అయినా భర్త అయినా. ఇక్కడ ఏముందని వాక్యం లేబడితే
ఇక్కడ ఎఫెసీయులు 4:2 వెళ్తే 3 వెళ్తే ప్రేమతోనూ ఒకరినొకరు సహించు, మీరు పిలువబడిన పిలుపులకు తగ్గట్లుగా. మనం దేవునికి క్రీస్తుల రక్తమన ఎంచబడిన ప్రభు యొక్క ఆశీస్సులు అందుకున్న వాళ్ళు, ప్రభు యొక్క దీవెనికరమైన ఉన్నాం. ఇజ్రాయేలులో ఆయనకి దేవుడైనా తెలుసుండి అక్కడున్న రక్షించబడ్డాడు. ఎందుకంటే అపోస్తల కార్యములకు ఆయన నిలబడిన మరి అక్కడున్న సహవాసమును కూడి అనేక బిడ్డలకు ప్రార్థనలో వినబడిన రక్షించబడ్డారు. ఇక్కడ ఏమి రాయబడిందంటే, మనం ఒకరితో ఒకరు సహించుచు మీరు ఒకరికి పిలువబడినట్లుగా ఉంటే దీర్ఘాయుష్యములతో కూడిన సంపూర్ణ వినయమతో ఉండాలంట. సంపూర్ణ వినయమతో స్వార్థకమతో ఉండాలంట. నడుచుకోండి వినయమతో స్వార్థకమతో. వినయం ఏం చేస్తారండి? ఒకరితో ఒకరు ఉంటారు, సహించుకుంటారు. అలాగే స్వార్థకముతో ఏమిలో ఉంటారు? ప్రేమతో ఒకరితో ఒకరుండి సహించుకొని మీరు పిలువబడిన దేవుని ఎంత తగ్గట్లుగా ఉంటారు. అలా నడుచుకున్న ప్రభు పెట్టి ఖైదైనను నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. నీ కోసం నా కోసం ఒక ఖైదుగా ఎంచబడలేదా? ఒక శిక్షగా పాత్రలేదా? మన చేసిన పాపములు ఆయన ఖైదుగా అంగీకరించాడు. ఇదిగో ఇతను దొంగ, పట్టుకోండి అని మరి దేవుడుకు మరి తండ్రి ప్రకారముకే అంగీకరించాడు. ఈ రోజుల్లోనూ మనం ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సహిస్తున్నామా? ఇక్కడ ఏమంటున్నాడంటే, స్వార్థకము నడుచుకోండి, వినయముతో నేర్చుకోండి, బతుమాలుకోండి. మీరే శరీరం ఒకటి, ఆత్మ ఒకటి, ప్రభు ఒకటి, విశ్వాసం ఒకటి, బాప్తిస్మం ఒకటి, ఆయన తండ్రి అయిన దేవుడు ఒకటి. ఈ లోకంలో సృష్టికర్తగా దేవుడు అని తెలుసుకోవాలి. అన్నిట్లకే దేవుడు ఒకటి, అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరి పైవాడు. ఎవడండి? అందరి పైవాడు మనవాడు, ఉన్నవాడు పైవాడు. ప్రియమిట్లరా, ఆయన అందరి వాడు. ఎంతండి? అందరి వాడు. ఎవరందరి వాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల బోధ వినపడినప్పుడు అక్కడ సహించుతుంటే ప్రేమతో ఒకరితో నిలకడగొనండి, ప్రేమతో ఒకరితో ఒకరు సహించండి, మీరు పిలువబడినట్లుగా దీర్ఘాకాంక్ష అవుతారు, సంపూర్ణంగా స్వార్థకమతో ఉండండి. అలాగే ఒకరితో ఒకరినకు పిలువబడిన తండ్రి ఒక్కడే అని పిలువబడిన అంగీకరించే రీతిగా ఉన్నారు. ఇక్కడ ఏముందండి? మరి అలాగా ఉన్నవాడు పైవాడు, మనకంటే పైవాడు ఉన్నాడు. మన భూలోకంలో ఉంటున్నాం. ఈ భూలోకము మన సృష్టికర్త ఇచ్చాడు. ఈ భూలోకంలో ఏం చేస్తున్నాం? భూలోకం లేలకుంటున్నాం. ఏ రకం సహిస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? అంగీకరిస్తున్నామా? ఆలోచన ఉంటున్నామా? దేవుడి మార్గంలో నడుతున్నామా? ఆయన ప్రేమతోనూ మరి పైబడి ఉన్నాడు, ఆయన క్షమించే దేవుడని మన ఆలోచనకర్తగా ఉండాలంట. అలాగుంటే ఏమందండి? నువ్వు దీర్ఘ సాహింసం కూడిన ఎడల సంపూర్ణ వినయముతోనూ స్వార్థకముతో ఉంటామంట. ఈ వాక్యం అదే రాయబడింది ప్రియమిట్లరా. అలాగుంటే అయితే మనలో ప్రతివాడును క్రీస్తులను అందరూ ఉన్నాడు కనుక గ్రహింపగలండి. క్రీస్తులు మనలో ఉన్నాడని గ్రహించే విధానం గ్రహింపగలండి. పైపైన కాదు, పైపైన ఆత్మలు, పైపైన క్రీస్తుని నమ్ముకొని బోధ వినేసి వాక్యం చెప్పేసి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోతాం కాదు. రేపొద్దున దేవుడు లెక్క ఉంది. లెక్క ఆయన అడుగుతున్నాడు. వినయమతో లెక్క ఉంది. ఆయన ప్రభు బట్టి మన కోసం ఒక ఖైదుకి శిక్షగా ఎంకబడ్డాడు కదా అని గ్రహించాలి. లెక్క ఉంది. ప్రతి ఒక్కడు కూడా లెక్క అడుగుతాడు. మత కుల భేద ఏమీ లేదు, అందరికీ లెక్క ఒకటి. ఏంటండి? ప్రభు సాక్షిగా ఆత్మసాక్షిగా సంపూర్ణముగా నడుచున్న వాళ్ళు, మన క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన వాళ్ళు ఉన్నట్లుగా కుటుంబంలోనే సమాధాన పరిచేట్లుగా ఉండాలి. బిడ్డలోని సమాధాన పరిచేట్లుగా తల్లిదండ్రుల్లో కూడా ఉండాలి. అలాగే మరి ప్రతి భార్య భర్తని అలా వృద్ధాత్మలో ఉన్న పేరెంట్స్ కానీ
అలా అంగీకరించి సమాధాన పరుచులో ఉండాలి. మనకెందుకు ఇలా ఉంటే ఒకరితో ఒకరు సహించుకోలేకపోతే మీరు పిలువబడినట్లుగా మరి సిలువలోను ఆయన పిలుపు ప్రకారమే కదా మన కోసం ఒక త్యాగం చేసాడు. తిరిమిటరా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, పైవాడు ఉన్నాడు గ్రహించండి, పైవాడు ఆత్మీయుడు, బలవంతు దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ అంగీకరించి నడవాలని మనం అంగీకరించాలి. అలా అంగీకరించిన ఎడలా మరి ఉండాలి. ఇక్కడ ఏముందండి, పరిమాణ చొప్పున కృప ఇవ్వను. అందుకే ఆయన అరాహరణ చూడండి, అరాహరణను ఆయన మయమున్నాడు శరసాల్లో ఉండగా ఆయన పట్టుకొని మనుషులకి ఈవులకు అనుగ్రహించాడు. అప్పుడు ఆరోహణ మనకు ఆయన భూమి మీద ఎక్క కింద భాగమునకు మరి ఆయన భూమి మీద ఉన్న దిగజారుకు తాను సమస్త నింపుకొని ఆకాశమును అన్నిటికంటే మరి పైకి అర్హునమైన వాడే ఉన్నాడు. మనమందరూ విశ్వాసములే కదా. అర్హును పైవాడు, అందరికంటే ఆకాశం ఎత్తుకున్నవాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుని కుమారులకు జ్ఞాన విషయములో జాగ్రత్త పడండి, జ్ఞాన విషయములో అంగీకరించండి, జ్ఞాన ఉపదేశగా నడిపించాలని ఈ వాక్యం రాయబడింది. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ వందనా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, ఈ వాక్యం ఇచ్చినందుకు వందల ప్రభా. అనేక బిడ్డ ప్రవణ అయా యేసు రక్తం కడగబడిన వాళ్ళు మమ్మల్ని అంగీకరించి మీ దాసురాలు ఉన్నట్లుగా అనేక బిడ్డలకు ఈ వాక్యం అందించి సహాయం ఇచ్చి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకున్నా బ్రహ్మ తండ్రి. ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. మీరు చూస్తున్న మా ఛానల్లో ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ సహాయము అలాగే మీరు చేసే మా యూట్యూబ్ ఛానల్ 10 మందికి తెలియజేయండి. అప్పుడే దేవుడు మీ కుటుంబాన్ని దీవించు ఆశ్రయించిన కాక. ఆమేన్.